అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బ్రెడ్ అంటే మనం యూజువల్గా బేకరీస్లో కొనుక్కొని వస్తూ ఉంటాం అనమాట. అయితే ఈరోజు మాత్రం మనం ఒక స్పెషల్ బ్రెడ్ రెసిపీ చూడబోతున్నాం. ఇది చాక్లెట్ చిప్ బనానా బ్రెడ్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక పెద్ద బౌల్లో పొడి పదార్థాలు వేసి కలపాలి. దీనికోసం ముందుగా 2 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టీ స్పూన్ బేకింగ్ పొడి, 1 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో జల్లెడ పెట్టాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1/2 కప్ మెత్తటి పచ్చి వెన్న, 1 కప్ పంచదార వేసి ఒక్కసారి బీట్ చేయాలి. సో ఇదంతా మిక్స్ అవ్వడానికి 2 నిమిషాలు బీట్ చేయాలి. ఇంకొక చిన్న బౌల్లో నేను 2 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను. ఇవి ఒక్కసారి కాకుండా ముందు ఒక గుడ్డు వేసి ఇదంతా కలిపి ఒక్కసారి బీట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక ఎగ్ వేసి క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేయాలి. ఈ రెసిపీ కోసం నేను బాగా పండిన 3 అరటిపళ్ళని వాడుతున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేయాలి. సో ఎప్పుడైనా బాగా మగ్గిన అరటిపళ్ళు ఉంటే హ్యాపీగా వాటితో ఇలా బ్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్లంత కాచి చల్లారించిన పాలు ఇందులో వేస్తున్నాను. ఇదంతా సుమారుగా 1 నిమిషం పాటు బీట్ చేస్తే సరిపోతుంది. ఇలా తయారైన మిశ్రమంలో పొడి పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి. ముందు నేను పొడి పదార్థాలని సగం మాత్రమే వేసి ఒక స్పాచులాతో కలుపుతున్నాను. ఆ తర్వాత మిగిలిన పొడి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఇవన్నీ ఈవెన్గా బ్లెండ్ అవుతాయి. సో మీరు మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఫాలో చేస్తే బ్రెడ్ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది ఇలా థిక్గా అయిన తర్వాత నేను ఇందులో 1 కప్ చాక్లెట్ క్యాలెట్స్ వేస్తున్నాను. మీకు ఇవి దొరక్కపోతే చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు. మీరు ఏది వాడినా కూడా మంచి క్వాలిటీ అయి ఉండాలి. అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. సో ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత నేను ఇక్కడ లోఫ్ టిన్కి వెన్న అప్లై చేస్తున్నాను. ఇందులో తయారు చేసిన బ్రెడ్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. లోఫ్ టిన్ని ఇలా ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. నేను ఆల్రెడీ అవెన్ని 175 డిగ్రీస్లో 1/2 గంట సేపు ప్రీహీట్ చేసి ఉంచాను. ఆ తర్వాత ఈ టిన్ని అవెన్ లోపల పెడుతున్నాను. ఈ బ్రెడ్ని అదే టెంపరేచర్లో 1 గంట సేపు బేక్ చేయాలి. మీకు అవసరమైతే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా కూడా బేక్ చేయొచ్చు. ఆ తర్వాత చూస్తున్నారు కదా చాక్లెట్ చిప్ బనానా బ్రెడ్ ఎంత చక్కగా రెడీ అయిందో. దీన్ని లోఫ్ టిన్ నుంచి బయటికి తీసి స్లైసెస్ లా కట్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి బ్రెడ్ స్లైసెస్ 1-2 బాక్స్లో పెట్టుకుంటే స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో మాక్సిమం 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్ బనానా బ్రెడ్ ఎంతో బాగుంది కదా. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో 2-3 రోజుల వరకు పెట్టి తినచ్చు అనమాట. సో ఇది ఒక చాలా మంచి ఈజీ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.